హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నారి ప్రియ ట్రెండీ వ్లాగ్స్. ఈరోజు అయితే మీ ముందుకు నేను భద్రాచలం ట్రిప్ వెళ్ళాము. ఆ భద్రాచలం ట్రిప్ ఎలా వెళ్ళాము, ఎలా వచ్చాము, ఏమేమి చూసాము అనేది వీడియోలో మీకు చూపించబోతున్నా. మేమైతే హైదరాబాద్ నుండి పొద్దుగాల 5:30కి అయితే స్టార్ట్ అయినాం. సో మేము 5:30కి స్టార్ట్ అయితే భద్రాచలం పోయేసరికి 9-9:30 అయింది. సో మధ్యలో టిఫిన్ ఇట్లా చేసుకొని పోయినాం అనమాట. ఒక 4 అవర్స్ జర్నీ పడుతుంది. సో ఓన్ వెహికల్ వెళ్తే అన్నీ కవర్ చేయొచ్చు, మీరు కూడా ట్రై చేయరు. ఇక మేమైతే అక్కడికి వెళ్ళేసరికి 9:30, 10 అలా అయింది. సో అక్కడికి వెళ్ళంగానే మా పొట్టగాలని తీసుకొని గోదావరిలో స్నానం అయితే చేయించిన, స్నానాల గట్ట దగ్గర. ఇక మా ఇద్దరు పోరగాళ్ళని అయితే ఒక 5 మునకలు మంచిగా మునిగిపించిన. ఇక్కడ మనకి గోదావరిలోనే సీతమ్మ వారు అలాగే రామలక్ష్మణులు విగ్రహాలు కూడా ఉంటాయి. ఇక చూడండి ఇక్కడ. సో నాకు మాత్రం మస్తు అనిపించింది. వారి సమక్షంలో మా పొట్టగాళ్ళకి స్నానాలు చేయించిన. నేను కూడా సందులో ఒక 5 మునకలు అయితే మునిగిన. ఎందుకంటే మన పాపాలకి ఇట్లా అన్నీ పోతాయంట, అందుకే మునిగిన. సో ఇక మా ఫ్రెండ్ వాళ్ళ పాప కూడా మంచిగా పిల్లలకు స్నానం చేయించినాం దీంట్లోనే. ఇక ఈ గోదావరిలోనే ఇక మా పుట్టగాడైతే ఏదో స్విమ్మింగ్ పూల్ అనుకున్నట్టే ఈత కూడా కొట్టిను కొద్దిసేపు. ఇక మా పిల్లల్ని మంచిగా ఈ వాటర్లో ఆడిపించినాం. వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేసారు. యాక్చువల్గా మేము పోయినప్పుడు వాటర్ ఎక్కువ ఫ్లోటింగ్ లేదు. సో ఇప్పుడు పోయిరంటే వర్షాకాలం కాబట్టి చాలా ఫ్లోటింగ్ ఉంటుంది. సో అక్కడి నుంచి స్నానాలు చేసుకొని హోటల్కి వెళ్ళేసి రెడీ అయిపోయి రామలక్ష్మణుల వారి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. లోపలికి ఫోన్ అలౌ లేదు కాబట్టి బయట నుంచే చూపిస్తున్నా వీడియో. ఇంకా దర్శనం అయిపోగానే ఇలా బయటకు వచ్చి మంచిగా ఫోటోలు కూడా దిగినాం. ఫోటోలు కూడా మస్తు వస్తాయి అక్కడ పోయినాక. అక్కడి నుంచి డైరెక్ట్ మేము సీతమ్మ వారు నారచీర ఆరబెట్టుకున్న ప్లేస్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాము. అప్పుడు ఇక్కడ నారచీర దగ్గర కూడా మన కెమెరాలో లేదు, ఏదో నేనైతే దొంగసాటంగా వీడియో తీసిన. ఇక మా పోరగాడు బొమ్మ కొనియమన్నాడు. నేను బొమ్మ లేదు గిమ్మ లేదు అనేసరికి అక్కడ తలకాయ కిందికి వేసుకుని పోగొట్టిండు. ఇక మేమైతే నెక్స్ట్ రోజు సాలగ్రామ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాం. ఇది మన భద్రాచలం టెంపుల్ బ్యాక్ సైడే ఉంటుంది, ఒక 100 మీటర్ దూరంలో. చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడ ఏం కోరికలు కోరుకున్నా కానీ తీరుతాయంట. ఇక్కడ ముడుపులు కూడా చాలా మంది కడతారు. ఇక్కడ అలాగే ఆవులు ఉంటాయి. ఆ ఆవుల్ని గుడి చుట్టూ తిప్పి మొక్కులు కోరికలు కోరుకొని ముడుపులు కడితే అవి ఎలాంటి కోరికలైనా తీరుస్తారంట. సో మావాడు మాత్రం ఇక్కడ కూర్చోబెడితే ఒక జపం కూడా చేసిండు. స్కూల్లో టీచర్ కొట్టొద్దని చేస్తున్నావు మరి ఏమో నాకైతే అర్థం కాలేదు. ఏం చేసినవురా అంటే బాగా చదువుకోవాలని చెప్పినా అని చెప్పిండు. ఇక నా కొడుకు అయితే బుద్ధిమంతుడు అనుకున్నా. అక్కడి నుంచి చక్క మేమైతే కిన్నెరసానికి పోయినాం. మీరు మాత్రం భద్రాచలం పెడితే కిన్నెరసాని మాత్రం పక్క వెళ్ళండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు ఒక మాల్దీవ్స్ పోయినట్టు ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడ మాత్రం వాటర్ మంచి గ్రీన్ కలర్లో, అలాగే చుట్టూ చెట్లు ఆ గుట్టలు లెక్క ఉంటాయి. సో అవి మొత్తం ఒక ఐలాండ్స్ లాగా అనిపిస్తాయి అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీరు కూడా భద్రాచలం వెళ్ళినప్పుడు పక్కా విజిట్ చేయండి. మా పిల్లలు కూడా మస్తు ఎంజాయ్ చేసారు. ఇక్కడ వాటర్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది. సో మీరు ఇక్కడ బోట్ ఎక్కితే వీళ్ళు ఇక్కడ మనకి ఒక గేట్స్ వస్తాయి. సో ఆ డ్యామ్ వరకు తీసుకొని వెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకొని వస్తారు అనమాట. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. సో ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. వాటర్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. మనం ఏదో ఒక ఐలాండ్కి వెళ్ళినట్టు ఉంటుంది అనమాట. ఇక్కడ మాత్రం మేము కూడా ఫుల్ ఎంజాయ్ చేసినాం. మీకు ఇక్కడ ఈ బోట్ ఎక్కితే డైరెక్ట్ అక్కడ తీసుకెళ్తారనమాట. అక్కడికి వెళ్ళి మనం ఆ డ్యామ్ అన్నీ చూసుకొని రావచ్చు. మేమైతే ఆ డ్యామ్ పై నుంచి నడుచుకుంటూ అలా ముందుకెళ్ళి మొత్తం తిరిగేసి వచ్చినాం. ఇక మా పోరాలు అయితే షైన పట్టేటట్లేరు, ఫుల్ ఎంజాయ్ చేసిరు. ఇక మా పొట్టి కూడా మస్తు ఎంజాయ్ చేసింది. ఆ దుంకులాడుతూనే ఉంది మొత్తం డ్యామ్ మీద. సో మా పిల్లగాళ్ళంతా బాగా ఇక ఈ డ్యామ్ కాడ మంచిగా ఎంజాయ్ చేసి ఫోటోలు దిగినాం ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి భద్రాచలం విజిట్ చేయండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, గంట మాత్రం దంచు